కస్బా వార్తలకు స్వాగతం. ఈఎస్ఐ కార్పొరేషన్ నిధులను కార్మికుల సంక్షేమం కోసం సమర్థవంతంగా వినియోగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సిఐటియు సంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు ఎండి వాజిద్ అలీ డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆదర్శ్ నగర్లోని ఈఎస్ఐ కార్పొరేషన్ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్ సిహెచ్ అనితకు మెమరాండం అందించారు. ఈ సందర్భంగా వాజిద్ అలీ మాట్లాడుతూ తెలంగాణలో ఈఎస్ఐ పరిధిలో సుమారు 25 లక్షల మంది ఇన్సూరెన్స్ పర్సన్స్ ఉన్నారని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేవలం 325 కోట్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారని, ఒక్కో ఐపీ నెంబర్కు సుమారు 3000 మాత్రమే ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. అయితే కార్మికుల నుంచి సుమారు 725 కోట్లు ఈఎస్ఐకి వెళ్తున్న నేపథ్యంలో ఆ నిధులను తిరిగి కార్మికుల సంక్షేమానికి వినియోగించాల్సిన బాధ్యత కార్పొరేషన్పై ఉందన్నారు. ప్రస్తుతం ఈఎస్ఐ నిధుల్లో 65% జీతభత్యాలకే ఖర్చు అవుతున్నాయని, కేవలం 35% మాత్రమే కార్మికుల సౌకర్యాల కోసం వినియోగించడం అన్యాయమని అన్నారు. ఈ నేపథ్యంలో ఈఎస్ఐ నిధుల వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న 69 డిస్పెన్సరీల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. ముఖ్యంగా పటాన్చెరు, బొల్లారం, బొంతపల్లి, ఇస్నాపూర్, సదాశివపేట, జహీరాబాద్ ప్రాంతాల్లో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. అనేక డిస్పెన్సరీలలో మందులు, సర్జరికల్ వస్తువులు, మెడికల్ కిట్ల కొరత కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రి పరిధిలోనే 3 లక్షల మంది ఐపీ మెంబర్లు ఉన్నారని, వారికి తగిన సేవలు అందించడం లేదని పేర్కొన్నారు. కార్మికుల జీతాల నుంచి ప్రతి నెల ఈఎస్ఐకు నిధులు చెల్లిస్తున్నప్పటికీ మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడంలో వైఫల్యం కనిపిస్తుందని అన్నారు. 40 సంవత్సరాలు పైబడిన ఐపీ కుటుంబాలకు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు అమలు కాలేదని విమర్శించారు. అలాగే సూపర్ స్పెషాలిటీ మందులు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో లేకపోవడం కూడా కార్మికులకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈఎస్ఐ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేసి కార్మికుల నిధులను వారి సంక్షేమానికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బి నాగేశ్వరరావు, జిల్లా నాయకుడు బి అర్జున్ తదితరులు పాల్గొన్నారు.